వెల్కమ్ బ్యాక్. ఇంటికి పెద్ద కొడుకులా ఉంటా, మీ కష్టాలన్నీ తీరుస్తా అంటే అప్పట్లో అర్థం కాలేదు. భూమి పూజ చేశాక కానీ బాబు గారి ఉద్దేశం ఏంటో తెలిసి రాలేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం తన ఇల్లని అనుకుంటున్నారు ఆయన. ఆ ఇంటికి ఆయనే పెద్ద కొడుకుని భావించి ఎవరిని పిలవకుండా ఒక్కడే ఫ్యామిలీతో వెళ్లి భూమి పూజ చేశారు. అలా అనుకున్నా ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళను ముఖ్యులని పిలవాలి కదా. కనీసం మర్యాదను మర్చిపోయారా? రాష్ట్రం ఆయన జాగీరని భావిస్తున్నారా? రైతుల నుంచి 30,000 ఎకరాల భూమిని సేకరించారు. ప్రజా రాజధాని కడతామన్నారు. ప్రజల భాగస్వామ్యమే ముఖ్యమని పదే పదే చెప్పారు. ఇదేనా ప్రజా భాగస్వామ్యం అంటే? ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం చంద్రబాబు కుటుంబ వ్యవహారమా? మరెవరికీ ఇందులో చోటు లేదా? ప్రపంచ స్థాయి రాజధాని సింగపూర్ మాస్టర్ ప్లాన్ అంటూ ఊదరగొట్టిన సర్కారు బొడ్రాయి వేసే రోజు తన నైజాన్ని చాటుకుంది. ప్రతిపక్ష నేత, ఇతర పక్షాలకు చెందిన నాయకులెవ్వరూ లేకుండా సొంత ఇంటి నిర్మాణం చేసినట్లు చంద్రబాబు దంపతులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అర్హత లేదా? ఏపీ క్యాపిటల్ నిర్మాణం విషయంలో మొదటి నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. పైకి పెద్ద పెద్ద మాటలు చెప్పినా తెరచాటున అన్ని ఏకపక్ష నిర్ణయాలే. రాష్ట్రంలో రాజధానిలో కనిపిస్తోంది చంద్రబాబు ఒక్కరే. సింగపూర్ సంస్థతో ఏపీ సర్కారు ఒప్పందంలోనూ అన్ని లోపాలే అనే ఆరోపణలున్నాయి. టీడీపీలో మిగతా నేతలకు కూడా ఎలాంటి ప్రాధాన్యత లేదా? పార్టీ నేతల్ని, ప్రభుత్వంలో ఇతర పెద్దల్ని పక్కన పెడితే ప్రతిపక్షాలు, ప్రజల సహకారం అక్కర్లేదా? రాజకీయంగా ఎన్ని రకాల విభేదాలున్నా ఇలాంటి కార్యక్రమానికి ప్రతిపక్షాలను, ఇతర రాజకీయ పక్షాలను ఆహ్వానించటం సంప్రదాయం, సాధారణంగా జరిగే విషయం. రాజకీయాల్లో 3 దశాబ్దాల నుంచి ఉన్న చంద్రబాబుకు ఈ విషయాలన్నీ తెలియదా? కేంద్రం నుంచి కూడా నిర్మలా సీతారామన్ ఒక్కరే హాజరయ్యారు. ఇతర కేంద్ర ప్రముఖులెవ్వరూ కార్యక్రమంలో కనిపించలేదు. రాజధానికి భూములిచ్చి ఎవ్వరూ చేయని త్యాగం చేస్తోన్న రైతులకు కూడా ఇక్కడ సరైన మన్నన దక్కలేదు. ఎక్కడ చూసినా తెలుగుదేశం జెండాలు, నాయకులే. రాజధాని ఒక పార్టీకి సొంతమా? భూమి పూజ జరిగిన తీరు భవిష్యత్తుకు సంకేతమా? ప్రజలకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు. భూమి పూజ వ్యవహారంపై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకుంటే చాలు. ఆయన నిర్వాకం ఏ స్థాయిలో ఉందో ఆయన అంతరాత్మే చెబుతుంది. కనీసం శంకుస్థాపన నాటికైనా ఇదొక పార్టీ వ్యవహారంగా కాకుండా ప్రజలకు భాగస్వామ్యాన్ని కల్పిస్తారని ఆశిద్దాం.